బొట్ల రామారావు గారు జాయిన్ అవుతారు వైసీపీ నుండి. సో ముందుగా మనకి స్టూడియోలో లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. లక్ష్మీకాంత్ గారు, దాదాపు 3 గంటలు ప్రెస్ మీట్, కీలకమైన ఆరోపణలు, అందులో పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా సంబోధించారు, దత్తపుత్రుడని అది ఇది అని. ఇంతకీ ఆ పరకామణికి సంబంధించి $9, $90, $900 లెక్క అనేది అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిసిందా? ముందుగా ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ వీక్షకులకి అందరికీ శుభోదయం అండి. ఎప్పుడులాగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ నుంచి ఈసారి వారాల అబ్బాయిలాగా వారానికి ఒకసారి బయటకు వచ్చి నిడివిగా నిరంతరాయంగా 2 గంటల 45 నిమిషాల పాటు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో పలు అంశాలు చర్చించింది. ఏంటంటే ఆయన ఉద్దేశం, కూటమి ప్రభుత్వం విఫలమైంది ప్రజాపాలన విషయంలో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళంతా ఏంటంటే వైసీపీ మీద ఇట్లాగా పరకామణి కేసులు కానీ, లడ్డూ విషయంలో కానీ, లిక్కర్ విషయంలో కానీ, ఇట్లాంటి స్కాముల విషయంలో మా మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. అసలు నిజమైన వ్యక్తులు ఎవరంటే ఈ కేసుల విషయంలో అంతా తానే మొత్తం నడిపించే బాబు గారులా, లేదంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళని జైల్లో పెట్టాలని కాదు, బొక్కలో పెట్టాలి. ఇది అంటే ఒక మాజీ సీఎం ఉండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎట్లా మాట్లాడాడంటే నిన్న ఆయన బొక్కలో పెట్టాలనే మాట మాట్లాడాడు. అండ్ ఇంకోటి ఏంటంటే పరకామణి కేసు విషయంలో ఎంతో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని మనం ఏ విధంగా ఆరాధిస్తామో, ఎంత పూజిస్తామో మనం అందరం తెలిసిందే. అటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో కల్తీ నెయ్యే జరిగిందని అనుకుంటే ఇది పరకామణి కేసు బయటపడితే ఇవాళ రోజున రవికుమార్కి వత్తాసుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్న కేసు ఆశ్చర్యం అనిపించిందంట. అది కూడా మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక కొత్త లెక్క కూడా చెప్పారు. $9 దాని విలువ 72,000 అంట. మరి డాలర్ విలువ ఆయనకి ఎట్లా కనిపిస్తుందో తెలియట్లేదు, కానీ వాళ్ళ మార్కెట్లో అయితే $90 కనిపిస్తుంది. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి అంటలేదు, రాష్ట్ర ప్రజలు జోకర్ మోహన్ రెడ్డి అని అంటున్నారు. ఇక్కడ ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ వాళ్ళ నాయకులు ప్రతిసారి బయటకు వచ్చి మమ్మల్ని అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు అనే వాళ్ళకి మేము ఒకటే సమాధానం చెప్తున్నాం. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకుంటున్నట్టుగా ఇవాళ రోజున ఒక కేసు విషయంలో పూర్తి విచారణ జరిపి, దర్యాప్తులు జరిపి, ఇవాళ రోజున మీ హయాంలో ఉన్నటువంటి అధికారులు కానీ, మీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రకారంగా, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. లేదంటే పోలీసు యంత్రాంగం కానీ, ఇటు పక్కన సిట్ అధికారులు కానీ, పలు కేసులకు సంబంధించి సిబిఐ అధికారులు కానీ. అంతేగాని మీరు ప్రతిసారి వాళ్ళ రోజున ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పుడు పాడిందే పాటయ్య పాసిపళ్ళ దాసయ్య అన్నట్టుగా ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మా మీద కక్ష కట్టారు, మా మీద కేసులు పెట్టారు అనే మాట్లాడుతున్నారు. పవిత్ర దేవాలయం 1715వ సంవత్సరంలో లడ్డు అంటే తయారు చేయడం మొదలుపెట్టాం మొట్టమొదటిగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేమే స్వచ్ఛమైన లడ్డు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీ ప్రెస్ మీట్లు చూస్తే అక్కడ సాక్షాత్తు కోర్టులే చెప్తున్నాయి కదా కల్తీ జరిగింది లడ్డు అని. మీరు దానికి ఒప్పుకోకుండా ఇవాళ రోజున మేము చేయలేదని గుమ్మడికాయల దొంగ అన్నట్టుగా ఇవాళ రోజున బొజ్జలు తడుముకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సో ఇక్కడ ఒకటే మాట, మీరు ఎంత ప్రెస్ మీట్లు పెట్టి ఎంత రుద్ది ఎంత మీడియా సమావేశాలు చేసినా కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి ఒకటి ఆలోచించుకోవాలి. మీరు 16 నెలలు జైల్లో ఉండి చట్టాల్లో ఉన్న లొసుగులు తెలుసుకొని ఇవాళ రోజున మీ పార్టీలో ఉన్న నాయకులకు కూడా అయ్యే పాఠాలు చెప్పుకుంటూ ఒక అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటూ ఇవాళ రోజున వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ రోజున మేము వాటికన్నిటికీ అడ్డుకట్టేసి ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం స్థాపించి సమగ్రతగా, సఖ్యతగా ఒక మంచి పాలన ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చేసుకుంటూ వెళ్తున్నాం. మేము విభేదాలకి ఎక్కడా కూడా తావు ఇవ్వకుండా ఒకటి విధానపరమైన ఎప్పుడైనా కానీ కూటమి ప్రభుత్వంలో విధానపరమైన ఎప్పుడైనా కానీ మమ్మల్ని విభేదిస్తే కనుక మేము స్వీకరిస్తామని కూడా చెప్పాం. సో ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారే జోకర్ అయ్యారు, కానీ ఇక్కడ
రాష్ట్ర ప్రజలకు ఒదిగింది లేదు నన్ను ప్రెస్ మీట్ వల్ల. ఒక రకంగా చూసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గిన్నిస్ రికార్డు ఎక్కుతారేమో నాకు తెలిసి, నిన్న 2 గంటల 45 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి. సో ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని ఉపయోగపడే పనులు చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. మీ గత ప్రభుత్వ హయాంలో మీరు చేసిన పనులేంటి? లిక్కర్ స్కామ్లో మీరేం చేయలేదన్నారు. మీరు చేయలేదా? ఇవాళ రోజున కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా. ఎటువంటి డిజిటల్ స్కాన్లు పెట్టలేదు. ఇవాళ రోజున డిజిటల్ స్కాన్లు పెట్టకుండా మీరు ఓన్లీ అమౌంట్ డబ్బుతోనే మీరు లిక్కర్ అమ్మారు. మరి మీరు ఆ టైంలో భూదందాలు చేయలేదా? ఫైళ్ళు కాల్ చేయలేదా? ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉండంటే మీ ప్రభుత్వ హయాంలో కోకొల్లో. ఇవాళ రోజున 420 ఎవరంటే నిన్న మీరు సంబోధించారు కదా, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ. ఇక్కడ సంబోధించేది ఎవరినంటే 420, అసలైన 420 ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా పలుసార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా 1కి 4 సార్లు చెక్ చేసుకొని ఏదన్నా విమర్శలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంతేగాని ప్రతిసారి రుద్దిందే రుద్దుడుగా అన్నట్టుగా ప్రతిసారి విమర్శలు చేసి చేయడానికే ప్రెస్ మీట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. రైట్, లక్ష్మీకాంత్ గారు మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు ఉన్నారు టీడీపీ నుండి.